ఈ ముగ్గురు చెత్త ప్లేయర్స్ని టీం నుండి తొలగించకపోతే మాత్రం గంభీర్ గారు మరోసారి టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ. వీరిని తొలగించండి, టీమిండియాని కాపాడండి, మ్యాచ్తో పాటు సిరీస్ని చేజిక్కించుకోండి. అవును బాస్, ప్రస్తుతం ప్లేయింగ్ 11లో ఉన్న ఆ ముగ్గురు ప్లేయర్స్ని ఓడిఐ టీం నుండి తప్పించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఆ స్థానంలో ఈ ముగ్గురు ప్లేయర్స్కి చోటిస్తేనే థర్డ్ ఓడిఐ గెలవగలం, లేదంటే సెకండ్ ఓడిఐలో ఓడినట్లు చిత్తుగా ఓడి మ్యాచ్తో పాటు సిరీస్ని చేజార్చుకుంటాం. వీరిని కేవలం ఈ మ్యాచ్లోనే కాదు బాస్, ఓడిఐ ఫార్మాట్ నుండే తప్పించేసేయాలి. లేదంటే టెస్ట్ ఫార్మాట్లోలా ఓడిఐ ఫార్మాట్లో కూడా టీమిండియా పరువు మొత్తం పోతుంది. ఇలా కేవలం ఊరుకూరుకనే అనడం లేదు బాస్. ఆ ప్లేయర్స్ 2025 నుండి చేసిన చెత్త పర్ఫార్మెన్స్ల ఆధారంగానే చెబుతున్నా, వారి స్టాట్స్ని బట్టే చెబుతున్నా. చివరి సంవత్సరంలో వీరి ప్రదర్శనలు ఎలా ఉన్నాయో మీరే చూడండి బాస్. దాని తర్వాత మీరే చెప్పండి, ఈ ప్లేయర్స్ టీంలో ఉండడానికి అర్హులా అనర్హులా అని. వాళ్ళెవరెవరో చూసే ముందు బాస్, సెకండ్ ఓడిఐలో చాలామంది ప్లేయర్స్ ఫ్లాప్ అయ్యారు, కానీ అందులో కొంతమంది ఇంతకుముందు మంచి పర్ఫార్మెన్స్లే ఇచ్చారు. వారిని ఇక్కడ ప్రశ్నించట్లేదు. ఎలా అంటే, రోహిత్ శర్మ సెకండ్ ఓడిఐలో ఫ్లాప్ అయ్యాడు, బట్ అంతకుముందు బాగానే ఆడాడు. ఆసీస్ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా దక్కించుకున్నాడు. పైగా ఐసీసీ ఓడిఐ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం నెంబర్ 3లో ఉన్నాడు. ఆ ర్యాంక్ ఊరుకూరుకునే రాదు బాస్. టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్లు ఇస్తేనే ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ 5లో ఉంటారు. అలాగే కింగ్ కోహ్లీ కూడా. తను సెకండ్ ఓడిఐలో ఫ్లాప్ అయ్యాడు, బట్ ఫస్ట్ ఓడిఐలో 90+ రన్స్ చేశాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ దక్కించుకున్నాడు. వరుసగా టీమిండియా కోసం అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఇస్తూనే ఉన్నాడు. అందుకే ఆల్మోస్ట్ ఆఫ్టర్ 5 years తర్వాత కింగ్ కోహ్లీ ఐసీసీ ఓడిఐ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. కానీ కొందరు ప్లేయర్స్ మాత్రం గత సంవత్సర కాలంగా అట్టర్ ఫ్లాప్ అవుతూనే ఉన్నారు, బట్ టీంలో మాత్రం వారికి చోటు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళలో నెంబర్ 1 చెత్త ప్లేయర్ రవీంద్ర జడేజా. కేవలం తన పేరుతో టీంలో స్థానం దక్కించుకుంటున్నాడు. ఒకప్పుడు అద్భుతమైన ఆల్రౌండర్ తను. తన ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియాకి ఎన్నో విజయాల్ని అందించాడు. బట్ ప్రస్తుతం ఇటు బౌలింగ్లో కానీ అటు బ్యాటింగ్లో కానీ తన ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ తన చెత్త ప్రదర్శనల వల్ల టీమిండియా ఓటములకు కారణమవుతున్నాడు. గత 2-3 నెలలుగా కాదు బాస్, గత సంవత్సర కాలంగా తన ఫ్లాప్ షో కంటిన్యూ అవుతూనే ఉంది. గత సంవత్సర కాలంలో జడ్డు 12 మ్యాచ్లాడి కేవలం 137 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క సెంచరీ చేయలేదు, కనీసం హాఫ్ సెంచరీ కూడా లేదు. ఇక 12 మ్యాచ్ల్లో 12 వికెట్స్ మాత్రమే కూల్చగలిగాడు. బ్యాటింగ్ అంటే చివర్లో అవకాశం వస్తుంది అని సాకులు చెప్పచ్చు, కానీ బౌలింగ్ విషయంలో ఎలాంటి సాకులు చెప్పడానికి లేనే లేదు. 12 మ్యాచ్ల్లో 12 వికెట్సా? పార్ట్ టైం బౌలర్ కూడా కూల్చగలడు. ఇక సెకండ్ ఓడిఐలో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది, బిగ్ స్కోర్ చేసే అవకాశం వచ్చింది. ఆల్రెడీ 44 బంతులాడి సెట్ కూడా అయ్యాడు, బట్ 27 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. అక్కడ ఫాస్ట్గా రన్స్ చేయాలన్న ప్రెషర్ లేదు, ఏమీ లేదు. అయినా చెత్త షాట్ ఆడి ఈజీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. మరి ఇలాంటి ప్లేయర్ టీంలో అవసరమా? తన సత్తాతో మ్యాచ్లు గెలిపించే స్టేజ్ నుండి తన వల్లే మ్యాచ్లు ఓడిపోయే స్థాయికి దిగజారిపోయాడు జడేజా. సో తనని టీం నుండి తొలగించాల్సింది. ఇక తన తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ. తను కూడా గత సంవత్సర కాలంగా గొప్పగా ఆడిందైతే ఏమీ లేదు. ఇంజురీ కన్సర్న్స్ కూడా ఉంటాయి. గత సంవత్సర కాలంలో ప్రసిద్ధ్ 6 మ్యాచ్లాడి 11 వికెట్స్ కూల్చాడు. ఇక్కడ కొంచెం పర్లేదనిపించిన ఎకానమీనే చాలా భయపెడుతుంది. ప్రసిద్ధ్ బౌలింగ్ ఎకానమీ 6.90, అంటే ఆల్మోస్ట్ 7. 10 ఓవర్స్లలో 70 రన్స్ తనొక్కడే ఇచ్చేస్తే వికెట్స్ తీసి ఉపయోగం ఏముంటుంది బాస్? ఇలాంటి పర్ఫార్మెన్స్లతో టీం ఎలా గెలుస్తుంది? సో ప్రసిద్ధ్ని కూడా టీం నుండి తొలగించాల్సిందే. ఇక తన తర్వాత థర్డ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. తనని అసలు టీంలో ఎందుకు తీసుకుంటున్నారో గౌతమ్ గంభీర్కే తెలియాలి. ఒక ఆల్రౌండర్, హార్దిక్ పాండ్యా ప్లేస్ని భర్తీ చేయడానికి తీసుకున్న ఆల్రౌండర్, కానీ బౌలింగ్ వేయడానికి అవకాశమే ఇవ్వరు. సెకండ్ ఓడిఐలో కేవలం 2 ఓవర్స్ మాత్రమే ఇచ్చారు. ఎందుకు తన కోటా బౌలింగ్ తనతో వేయించడం లేదు? వేయిస్తే సత్తా చాటుతాడనా? సత్తా చాటితే ఆ తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయనా? అయినా మీకు కేవలం బ్యాటర్ మాత్రమే అవసరం అనుకుంటే తనని అసలు స్క్వాడ్లో ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? బయట చాలా మంచి బ్యాటర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సింది. ఆల్రౌండర్ స్థానంలో తనకి అవకాశం ఇచ్చి బౌలింగ్ వేసే ఛాన్సే ఇవ్వట్లేదు. ఇక బ్యాటింగ్లో 20 రన్స్తో పర్లేదనిపించాడు. అంటే మిగతా వారితో పోలిస్తే 21 బంతుల్లో 20 రన్స్ పర్లేదు, బట్ ఛాన్స్ వచ్చినప్పుడే
బిగ్ నాక్ ఆడితే బాగుండేది. రాక అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బట్ ఆ విషయంలో నితీష్ విఫలం అయ్యాడనే చెప్పాలి. తాను ఆడిన 3 ఓడిఐ మ్యాచెస్లో కేవలం 47 రన్స్ మాత్రమే చేశాడు. ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. అఫ్కోర్స్ వికెట్స్ దక్కించుకోవాలంటే తనని పూర్తి కోటా బౌలింగ్ వేసే అవకాశం కూడా ఇవ్వాలిగా. కానీ టీంకి తనపైన నమ్మకమే లేనట్లుంది. అలాంటప్పుడు స్క్వాడ్లో ఎందుకు తీసుకుంటున్నారు అన్నది నా క్వశ్చన్ బాస్. స్క్వాడ్లో తీసుకున్నాక తనకి సత్తా చాటుకునే అవకాశం కూడా ఇవ్వాలి. ఏమంటారు బాస్? మరి ఇలాంటి ప్లేయర్స్తో ఛాంపియన్ టీం అవ్వగలమా? ఇలాంటి ప్లేయర్స్తో 2027 ఓడిఐ వరల్డ్ కప్ టీమిండియా గెలవగలదా? నాకైతే డౌటే బాస్. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? ఈ ముగ్గురిని టీం నుండి తొలగించాలా వద్దా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.